సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎవరమ్మా నువ్వు? నేను మేడం పని మనిషి కావాలండి సార్. పని మనిషి చేసే వాళ్ళ మాదిరి లేవు కదమ్మా. నువ్వు ఇంట్లో పని చేస్తావమ్మా నువ్వు? చేస్తాను సార్. ఇంట్లో పరిస్థితి బాగాలేదు సార్. మా ఆయన తాగొస్తాడు, రోజు కొడతాడు సార్. అందుకే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సార్. ఎంతమ్మా వయసు వాళ్ళకి? ఒకరు ఐదో క్లాసు, ఒకరు 7వ క్లాసు. నీ ఆలోచన బాగుందమ్మా. అందుకేనమ్మా ఈ మిడిల్ క్లాస్ వాళ్ళ ఇళ్లలో వాళ్ళు సంపాదించేంత తాగేకే సరిపోతుందమ్మా. వాళ్ళు రూపాయి కూడి పెట్టుకోరు. రేపు పొద్దున మన పిల్లలు చదువుకుండేకి డబ్బులు కావాలి కదా, వీళ్ళ దగ్గర అప్పు చేయకుండా మనం పిల్లలకి బాగా మంచిగా చదివించుకుందామని అనుకోరమ్మా వీళ్ళు. అందుకేనమ్మా. అయినా నీ ఆలోచన మంచిదేనమ్మా. పిల్లల కోసమే కదా సార్, మనం భవిష్యత్తు అంటే అయిపోయింది, వాళ్ళన్నా బాగుండాలని అనుకున్నాం సార్.